వెల్కమ్ బ్యాక్. సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ ఎజెండాగా విదేశీ పర్యటన చేస్తున్నారు. తెలంగాణని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా పలు దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తొలి ముందడుగు వేశారు. తన విదేశీ పర్యటనలో భాగంగా తొలుత సింగపూర్కి చేరుకున్నారు రేవంత్. ఈ సందర్భంగా సింగపూర్ యూనివర్సిటీ ఐటీఈతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. యువతని ఉద్యోగ సంసిద్ధులుగా మార్చాలన్న ఉద్దేశంతో తెలంగాణలో రేవంత్ చేపట్టిన ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ ఆ కలను సాకారం చేసుకోవడం కోసం ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఉమ్మడి ఏపీలో జారీ చేసిన రేషన్ కార్డులే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొత్త కార్డులు జారీ చేశారు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు. దీంతో తెలంగాణలో ఉన్న 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కొత్త కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. 2025 జనవరి 26 నుంచి రాష్ట్రంలో కొత్త కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. రేషన్ కార్డులకు సంబంధించిన ఇప్పటికే అందిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. గ్రామాల్లో నిర్వహించే గ్రామ సభల ద్వారా లబ్ధిదారులని ఎంపిక చేస్తున్నారు. కాగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జనవరి 13వ తేదీన గైడ్ లైన్స్ విడుదల చేసింది. రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగానే ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేస్తారు. మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ, పట్టణ స్థాయిలో అయితే మున్సిపల్ కమిషనర్ ఈ ప్రక్రియని పూర్తి చేస్తారు. అదే జిల్లా స్థాయిలో అయితే అదనపు కలెక్టర్లు, డిఎస్ఎస్ఓలు పరీక్షిస్తారు. రేషన్ కార్డుల దరఖాస్తుల ఆధారంగా అర్హుల జాబితాని గ్రామ సభలో చదివి వినిపించి అక్కడే ఆ జాబితాపై చర్చించి ఆమోదిస్తారు. అలా గ్రామసభ లేదా వార్డు సభలో ఆమోదించిన జాబితాని మండల, మున్సిపల్ అధికారులు కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్కి పంపిస్తారు. ఈ జాబితాపై కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ తుది నిర్ణయాన్ని తీసుకుని ఆ తర్వాత కార్డుల్ని జారీ చేస్తారు. అలాగే రేషన్ కార్డులో పేర్ల మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికోసం సభ్యుల పేర్లకి సంబంధించి ఆధార్ కార్డులు, మ్యారేజీ సర్టిఫికెట్లని అధికారులకు అందించాలి. అంతేకాదు సంబంధిత సభ్యుల బర్త్ సర్టిఫికెట్లతో పాటు రేషన్ కార్డుకు కూడా దరఖాస్తు చేసుకోవాలి. ప్రజాపాలన సమయంలోనే రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించారు. అయితే అప్పట్లో దరఖాస్తు చేయని వారు ఇప్పుడు మరోసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డుని ఏడాది కుటుంబానికి వచ్చే ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతంలో అయితే ఏడాదికి ₹1,50,000 ఆదాయం, పట్టణ ప్రాంతాల్లో అయితే ₹2 లక్షల ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డు జారీ చేస్తారు.